జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. దేవాంశ్, ఏంటి నాన్న ఇది? వైదేహి కడుపులో ఉన్నది బిడ్డ కాదని ఎవరు చెప్పారు నీకు? బిడ్డ వల్ల వైదేహి ప్రాణానికి ప్రమాదం కలగడమేంటి? అసలు అదంతా అబద్ధం, అంత అబద్ధం నాన్న. ఆ బిడ్డ మన వంశాన్ని శాపం నుంచి కాపాడ్డానికి పడుతున్న మహాదేవుని వరం నాన్న. తన వల్ల వైదేహి ప్రాణాలకు ప్రమాదం జరగడమేంటి? అలా అని ఎవరో చెప్తే నువ్వెలా నమ్మేశావు దేవాంశ్? కౌసల్య, అసలు నువ్వెలా ఒప్పుకున్నావు కౌసల్య? ఇందులో ఏదో కుట్ర ఉందని నీకు అర్థం కావడం లేదా? అవును, ఊర్మిళ వాళ్ల మాటలను బట్టి చూస్తే ఇది వాళ్ల పని కాదని తెలుస్తుంది. ఇంకెవరో చేస్తున్నారు. వీళ్లు కాకుండా ఇంకెవరో వారసత్వ సంపద లేకుండా చేయాలని చూస్తున్నారు. నీకు అర్థం కావడం లేదా? మనవడా, ఇంకా ఎంతసేపు? డాక్టర్ బయలుదేరారిందు, కాసేపట్లో వచ్చేస్తారు. దేవాంశ్, వద్దు నాన్న. ఈ కుట్ర ఎవరు చేస్తున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించు. అమ్మా, నువ్వు కూడా ఎలా నమ్ముతున్నావు? భగవంతుడా, నా కళ్ల ముందే అంతా జరుగుతున్నా ఏమీ చేయలేని పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చావు? బిడ్డ సంరక్షణ బాధ్యత నాదే అన్నావు కదా. ఏ శక్తి లేని నేను ఎలా సంరక్షించుకోగలను? ఎలా సంరక్షించుకోవాలి? రండి డాక్టర్, మీకోసం ఎదురు చూస్తున్నాం. కౌసల్య, వద్దని చెప్పు కౌసల్య. డాక్టర్ని వెళ్ళిపోమని చెప్పు కౌసల్య. తెలుసు కదా డాక్టర్, వైదేహికి ఈ విషయం తెలియకూడదు. తెలిస్తే తన ప్రాణాలు వదులుకోవడానికైనా సిద్ధపడుతుంది. బిడ్డని పోగొట్టుకోవడానికి ఒప్పుకోదు. తెలుసు దేవాంశ్, మీరేం కంగారు పడకండి. ఏం తెలుసు నీకు? డాక్టర్, ఎవరు చెప్పారు నీకు నా మనవరాలి వల్ల నా కోడలికి ప్రమాదం అని చెప్పి? అసలు నీతో ఎవరు చెప్పారు? ఎవరిదంతా చేయిస్తున్నారు? పో బయటికి, పో పో బయటికి. ఇంకా కంగారు పడ్డానికి ఏం మిగలేదు డాక్టర్, అంతా అయిపోయింది. వైదేహికి ఏమీ తెలియకుండా ఉంటే చాలు. బావా, ఏంటి బావా, నాకేదో తెలియకూడదు అంటున్నావు? అమ్మా, అడుగు, అలా అడుగు. అబద్ధాన్ని నిజమని నమ్మి మన కుటుంబానికి తీరం ద్రోహం చేసుకుంటున్నాడు. పగవాళ్ల ఉచ్చులో పడి బిడ్డనే బలివ్వడానికి సిద్ధపడుతున్నాడు. అడుగు. ఏంటి డాక్టర్ గారు, మా బావ నాకు ఏం తెలియకూడదు అంటున్నాడు? నిజం చెప్పేదాకా వదలొద్దు. గట్టిగా అడుగమ్మా. ఏం లేదు వైదేహి, నీకు ఇంట్లో జరిగేవేవి తెలియకుండా ప్రశాంతంగా ఉంటే మంచిదని డాక్టర్ గారు అంటున్నారు కదమ్మా. వైదేహి, కాసేపు అలా కళ్ళు మూసుకొని విశ్రాంతి తీసుకోమ్మా. మళ్ళీ నేనొస్తాను. అలాగే. అయ్యో భగవంతుడా. డాక్టర్, అయ్యో భగవంతుడా, ఎలా దీన్ని ఆపాలి? ఎలా ఆపాలి? అరగంట దాటింది కదా, ఇప్పటికి అయిపోయి ఉంటుందంటావా? అయిపోయి ఉండాలత్తయ్య. గుడ్ న్యూస్ డాక్టర్ నోట్ నుంచే వినాలి. అమ్మా, స్వీట్ తీసుకోమ్మా. ఇదిగో స్వీట్ తీసుకో. ఎందుకు? ఈరోజు నీ బర్త్డేనా? మనం అనుకున్నది జరగబోతున్న రోజు ఉమ్లా. ఇన్ని రోజుల కష్టానికి ఈరోజు ప్రతిఫలం దక్కింది. సెలైన్ మొత్తం అయిపోయిందా? అబోర్షన్ అయిపోయిందని డాక్టర్ చెప్పిందా? ఇంకా వైదేహి ఏడుపు వినిపించలేదేంటి? ఉమ్లా, ఇంకా సెలైన్ ఎక్కుతూనే ఉంది, కానీ అయిపోతుంది కదా. కదా కాదు, అయిపోవాలి. నా బిడ్డ పోయింది అని ఆ వైదేహి గుండెలు పగిలేలా ఏడవాలి. ఆ ఏడుపు నా చెవిన పెడితే చాలు.
ఈ స్వీట్స్ కన్నా తియ్యగా హాయిగా ఉంటుంది. నేను దానికోసం ఎదురు చూస్తున్నాను. అవును వాలి, శుభవార్త పూర్తిగా రాని అప్పుడు పండగ చేసుకుందాం. సరే, మీ ఇష్టం. అయినా ఇంజెక్షన్ ఇచ్చాక అబార్షన్ జరగకుండా ఏ శక్తి ఆపగలుగుతుంది చెప్పు? వైదేహి, లేమ్మా. వెన్నెలొచ్చిందమ్మా. చిట్టి తల్లి, అమ్మని లేవమ్మా. నీ ప్రాణాలు తీసేస్తున్నారు చెప్పమ్మా, చెప్పమ్మా. చెప్పమ్మా, చెప్పు. వైదేహి స్కానింగ్ రిపోర్ట్ మళ్ళీ పంపించారేంటి? ఫీటల్ గ్రోత్ ఈస్ కంప్లీట్లీ నార్మల్. లోపల పిండం ఎదుగుదల ఆగిపోయింది. ఇదేంటి, బిడ్డ ఎదుగుదల బాగుందండి, మరి డాక్టర్ ఎందుకు అలా చెప్పింది? రిపోర్ట్స్ అబద్ధం చెప్పావు కదా దేవాంశ్, కావాలంటే చూడు. కానీ దాన్ని తొలగించకపోతే వైదేహి ప్రాణాలకే ప్రమాదం. అంటే ఆ డాక్టర్తో ఎవరో అబద్ధం చెప్పించారు. అరే, వైదేహికి ఆల్రెడీ సెలైన్ ఎక్కుతూ ఉంటుంది. ఎలాగైనా నా బిడ్డ నేను కాపాడుకోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.